హాయ్ అండి అందరికి నా పిల్లలు నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎట్లున్నారు? బాగుండాలని కోరుకున్నా. నేనైతే మంచిగా లేను. ఎందుకు అనంటే సాడ్ అనమాట. అదేదో కాదండి, చూపించినాను. సో వాషింగ్ మిషన్ ని పిచ్చి పిచ్చి ఎలకలు కొట్టి పడేసినాయి. ఇప్పుడు నెల రోజులు అవుతుంది. చేతుల మీదనే ఉతుక్కున్న పిల్లలకైతే చేతుల మీద బట్టలు ఉతుక్కుంటా ఉన్నా. కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది కదా, సర్ఫ్ అయితే అస్సలు పడదు. అయినా సరే బట్టలు ఉతుక్కున్నా. లోపలైతే పొట్టు కొట్టేసినాయి. ఇంట్లో 5-6 ఎలకలు చంపేసినాము. నేనైతే వీడియోలో చెప్తున్నా ఏమన్నా సరే. ఎందుకంటే ఇంకా చెప్పుకోలేను, ఇంట్లో పరిస్థితుల్లో అట్లా కొట్టేస్తా ఉన్నాయి అనమాట. చాలా వరకు ఎల్లగొట్టడానికి ట్రై చేసినాం కానీ ఎల్లగొట్టడానికి కాలేదు. ఇంకా ఎలకల్ని దొరకగొట్టడము వీటిని ఏదో ఒకటి చేసేయడం అయిపోయింది. ఇప్పుడు ఇంకా నా వల్ల కాక సరే ఒకసారి ఓపెన్ చేద్దాం, ట్రై చేద్దాం, మంచిగా ఉంది కదా చూడడానికి, మనం ఎందుకు ఈడగొట్టుకోవాలని చెప్పేసి ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. అనుకోగానే అల్లనే వండుకున్నాను ఇంకొక ఎలక. ఇక దాన్ని మళ్ళీ ఇంటికి దానికి సాగనంపేసి ఇప్పుడు దాన్ని చూపిస్తాం మీకు. ఎట్లా ఘోరంగా కొట్టింది. ఒకసారి మొత్తం చూపెట్టినాను. ఇవన్నీ ఎట్లా కొట్టినా ఇంకా లోపలైతే ఘోరంగా కొట్టినాయి. ఇగో ఏడికాడికి అసలు అవి ఎక్కడ నుంచి ఎక్కడ ఒకసారి చూపెట్టినాను. మళ్ళా ఈ ఎల్జీ షోరూమ్ వాళ్ళని పిలిస్తే అది పెట్టుకోవాలి ఖర్చు. పాపం వాళ్ళని పిలిచినందుకైనా వాళ్ళ ఛార్జెస్ ఇవ్వాలి. ఇప్పుడు దీనికి మళ్ళీ రిపేర్లు పెట్టించి ఇప్పటికే దాదాపు ఇయర్ దాదాపు 3-4 వేలు పెట్టించుకుంటూనే ఉంది. ఈ ఇయర్ తీసేద్దాం అనుకున్నా గానీ ఇప్పుడు తీసేసే పరిస్థితిలో లేకుండా అనమాట. ఏదో ఒకసారి చూద్దాము, ట్రై చేద్దాం, మనకు అయితే అయింది లేదా తీసి పడేద్దాం అని చెప్పేసి తీసేవరకనే మొత్తం వైర్లు కొట్టినాయి. ఇక దీని ప్రాబ్లం అది కాదు, ఎలుక కొట్టిందని అర్థమయ్యి మాక్సిమం వైర్లు అయితే టచ్ చేసి చూద్దాం అంటే జాయిన్ చేసి చూద్దాము, లేకపోతే పోతావేంటి అన్నట్టు ధైర్యం చేసి అయితే తీసిన. చూడాలి ఇక అది ఎంతవరకు అవుతుందో కాదో కూడా నమ్మకం లేదు. కానీ మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. నా కొడుకు నేను ఇద్దరం కలిసి చూపిస్తాం. ఇగో చూడండి ఎట్లా కొట్టేసినాయో, పొట్టు కొట్టేసి పడేసినాయి. అసలు అర్థం కాలే. ఇవి కూడా చూడండి ఎట్లా కొట్టేసిందో మొత్తం. ఇగో అసలు ఏం చేయాలని అర్థమైతలే. ఆగండి ఊగుతుంది. ఇగో ఎట్లా కొట్టేసినాయి చూడండి. ఇగో పూర్తిగా పొట్టు కొట్టేసినాయి మొత్తము. ఇగో ఘోరంగా. అది ఎందుకు దానికి అంత కక్షనో ఏమో. అయితే ఇంట్లో వాళ్ళ ఇంటికి పంపిస్తున్నా చూసినట్టుంది. ఆగునానా నేను చూడు, పర్లేదులే. ఇట్లా అయిందనమాట. చాలా అంటే చాలా వరకు ఇంకా లోపల చాలానే కొట్టినాయి. ఇంకా మాకు అర్థమైతలేదు. చూడాలి, ఇంకా చాలా ఉన్నాయి ఇలా కొట్టేసినాయి. కట్ చేసేవన్నీ నాకు ఇట్లా వీళ్ళ కనపడతలేవు కానీ చాలా ఉన్నాయి అన్నట్టు. అంత బ్లర్ అవుతుందన్నా. సరే అండి చూద్దాం. ఒకవేళ వాషింగ్ మిషన్ నడిస్తే మాత్రం ఖచ్చితంగా నేను మళ్ళా అది కూడా చూపిస్తాను మీకు. ఇక నడవకపోతే ఇక చూపించేది ఏం లేదు, పక్క పడేసి కొత్తది తెచ్చుకున్న తర్వాత టైం చూసుకొని. మొత్తం ఇదైతే మన వాషింగ్ మిషన్ అయితే ఎక్కువ అట్లా వేసి కింద మీద చేసినాం. ఫస్ట్ ఏమో వైర్లు వేరే అంటే టచ్ చేసి అంటే కలిపేసినాం అనమాట. తర్వాత మళ్ళీ ఆన్ కాలేదు. మళ్ళీ తర్వాత ఏం చేసినాం, మళ్ళీ అంటే యథావిధిగా మళ్ళీ కరెక్ట్గా పెట్టినామని అనుకుంటున్నాం అంతే. అదైతే క్లారిటీ లేదు. మొత్తం మీద అయితే ఏమైతే తెలియదు. ఫస్ట్ అయితే ఒకసారి వేసిన కొంచెం వాటర్ అయితే వచ్చింది పోయింది. అది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుందో తెలియదు. మొత్తం కొట్టేసిన ఏ కాడికి. దాని మీద కూడా కొన్ని కట్ చేయలేని పరిస్థితి కూడా ఉన్నాయన్నమాట. వీటికి టేప్ వేసి పెట్టినాము. అది ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటుందో తెలియదు. మనం లోపల క్లీనింగ్ కూడా వేసేసిన చూపెట్టి క్లీనింగ్ కూడా మొత్తం చేసేసి కొన్ని వాటర్ పట్టాం. ఎందుకంటే మనకు పైపు కలెక్షన్ లేదు కదా ఇక్కడ బాల్కన్లో, అందుకని చెప్పేసి వాటర్ కూడా పట్టి పెట్టినాం అన్నట్టు. సో ఇప్పుడు ఈ వాటర్ ఇక్కడ వదిలేసి అంటే మీకు చూపెట్టినాను. మీకు చూపెట్టడానికి దాంట్లో ఇప్పుడు వాటర్ పట్టి ఆన్ చేస్తాను అన్నట్టు. ఆన్ చేయబెట్ట రైట్. చూసినా నేనంటే అంత మేధావిని మరి. సో ఇదనమాట. కన్ఫ్యూజ్ అవుతున్నాను ఈ 10 డేస్కి. సో ఆగవద్దు, ఆగురా చూడు. ఆగు ఇప్పుడు మనకు పరిస్థితి వద్దు. సో ఈ 3 నుంచి వేస్తే 1 నుంచి వేద్దాం. వాటర్ తొందరగా అయిపోతుంది. మనం ఇది ఆన్ చేయడం ఇటు చూపెట్టు, వాటర్ తిరుగుతుంది. ఇప్పుడు మనం సాధించినామని తెలియదు దారా చేసా. ఏదైనా కానీ ఓకే ఇటు చూపెట్టు. ఏదైనా కానీ మనం ఏదైనా చిన్న పని చేస్తే అది సక్సెస్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. నాకు మస్తు అనిపించింది. ఎందుకంటే బట్టలు ఉతకాలిగా రేపటి నుంచి. ఇది బాగైంది కాబట్టి సంతోషం లోపలైతే చెప్పుకోలేం, బటర్ఫ్లైలు ఎగురుతున్నాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇది
మొత్తం మీద మన వాషింగ్ మిషన్ అయితే పనిచేస్తుంది. అయితే మనకు అంతమందికి ఏంటంటే వాటర్ లేదని చెప్పేసి ఎప్పుడు సెన్సార్ కొట్టుకోండి, అంటే లోపల ఎలుక అంటే దారాలను వచ్చింది, ఎలుక వైర్లు కొట్టినప్పుడు. సో అట్లా అని చెప్పేసి అసలు ఏమైందని మొత్తం ఇప్పితే మనకు మనం చూసిరు కదా వీడియో అంతా. సో అట్లా జరిగింది. ఇప్పటి వరకు అయితే మొత్తం మీద సాధించినాం. అయితే నేను ఆల్రెడీ 2-3 బాయిల్ వేసిన, అది ఇంకా నేను ఎవరికైనా తీయడం కుదరలేదు అన్నట్టు. సరే మీకు అసలు చూపించాలి కదా నేను ఎంత గొప్ప పని చేసిన నా పిల్లలు నేనని చెప్పేసి చూపిద్దామని చూపిస్తాను అనమాట. మొత్తం మీద అయితే మనం వాషింగ్ మిషన్ ఒకసారి ఇటు నుంచి చూపెట్టినాను. లోపలైతే బట్టలు అవుతున్నాయి, వాటర్ కూడా మంచిగా వస్తున్నాయి. సో పర్లేదు, మంచిగా ఉంది కదా, ఉన్నది ఎందుకు విడగొట్టుకోవాలి అని చెప్పేసి ఆలోచన అంతే అనమాట. ఉంది కదా 4 రోజులు చూద్దాము, మరి ఇప్పుడు ఇది కొంచెం ఖరాబ్ అయిందని పక్క పడేసుడు ఎందుకు అని చెప్పేసి ట్రై చేసినాము. మంచిగా ఉంటే యూజ్ చేద్దామని చెప్పి మొత్తం మీద అయితే బాగా అయింది. చూద్దాం అవి ఎన్ని రోజులు పని చేస్తుంది, అన్ని రోజులు ఉంచేసుకొని దాని తర్వాత చేతులతో ఉతుక్కోవడమా కొత్తది కొనుక్కోవడం అనేది అప్పుడు ఆలోచించుకుంటాం అనమాట. ఈ రోజుకైతే మొత్తం మీద వాషింగ్ మిషన్ వేయడము, అదే మంచిగా అవ్వడము. బట్టలు అయితే ఒక 5-6 ఆయిల్ వేసిన అనమాట, ఎందుకంటే వారం నుంచి ఉతకలే. అంతకుముందు 1 రోజులు బట్టలు ఉతికేసిన. దాని తర్వాత వాషింగ్ మిషన్ గురించి టెన్షన్ పడుతూ అట్నే ఒక 4-5 రోజులు వదిలేసిన. అదైతే ఇప్పుడు వేసేసుకున్నాం, లాస్ట్ రాయనమాట. చూసిరు కదండి మా వీడియో. అంత ఇంత కొంచెమన్నా బాధ అనిపించే ఉంటుంది మీకు కూడా, అయ్యో పాపం అట్లా అయింది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి నా పిల్లని బ్లెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ లైక్ అనేది మరింత ముందుకు వెళ్ళడానికి నాకు సపోర్టు. నేను ఇన్ని వీడియోలు చేసేది కూడా మీ లైక్ గురించే అండి. ఓకేనా, బాయ్.